కలశ స్థాపన సంప్రదాయం లేని వారు అమ్మవారిని ఎలా పూజించుకోవచ్చు ఈరోజు? అమ్మవారిని పూజించడం అనేక విధాలు. ఒకటి చిత్రపటం, 2 కలశం, 3 అర్చామూర్తి, 4 శ్రీచక్రం. ప్రధానంగా ఇలా 4 రూపాలలో అమ్మవారిని పూజించాలి అని మనకు ఈ నవరాత్రి సంబంధితమైన ఆగమ శాస్త్ర విషయాలు బోధిస్తాయి. ఇందులో ఇంటిలో అనూచానంగా ఏ ఆచారం వస్తూ ఉన్నదో అదే పద్ధతిని పాటించాలి. కలశం అంటే దేహానికి ప్రతీక, సంకల్పానికి, ప్రకృతి నివాస స్థానానికి ఆధారం. ఆ కలశంలో బియ్యం పోయాలి, నీరు పోయాలి అనేది కూడా మళ్ళీ మన ఇంటి ఆచారాన్ని అనుసరించే ఉండే అంశాలు అవుతాయి. కలశం అంటే అందులో నీరు పోయాలి, పంచపల్లవములు అందులో ఉంచాలి. మామిడి, రావి, మేడి, జువ్వి ఇలాంటి ఆ మొక్కలు అందులో ఉంచాలి. కొబ్బరికాయ పైన పూర్ణ ఫలంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇది కలశం అవుతుంది. కలశ ఆరాధన అనూచానంగా ఇంటిలో ఆచార పద్ధతిలో లేనటువంటి వారు కొత్తగా కలశ స్థాపన చేయకూడదు. కలశాన్ని స్థాపన చేయడం అంటే మనల్ని అక్కడ స్థిరంగా ఉంచడం అని అర్థం. ఇంట్లోంచి కాలు బయట పెట్టకూడదు, చెప్పులు వేసుకోకూడదు, ఏకభుక్తంగా ఉండాలి, అధశయనం చేయాలి, బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి, మౌన వ్రతాన్ని అనుసరించాలి, 3 కాలాలలో అర్చన చేయాలి. ఇలాంటి అనేక నియమాలతో కూడుకుంటాయి. కాబట్టే కలశ స్థాపన దేహానికి ప్రతీక. లేనిది ఆచరించకూడదు కనుక ఇంటిలో కలశ స్థాపనతో ఆరాధన లేదు, పాటించవద్దు. మరి మేము చేసుకుంటాం కదా ఎలా అన్నప్పుడు అందరూ కూడా చిత్రపటాన్ని అలంకరించుకోవచ్చు. ఏ విధమైనటువంటి భయాలు ఉండవు. చిత్రపటం పుష్పమాలిక చేత అలంకరించి, దీపాలు వెలిగించి, తోచిన నైవేద్యం అమ్మవారి సన్నిధానంలో ఉంచి, వచ్చిన స్తోత్రపాఠాలు చెప్పినా చాలు, అమ్మ అనుగ్రహిస్తుంది. మార్కండేయ పురాణాంతర్గతమైన సప్తశతి, బ్రహ్మాండ పురాణాంతర్గతమైన లలితోపాఖ్యానం, అలాగే బ్రహ్మాండ పురాణాంతర్గతమైన లలిత సహస్రనామావళి, సౌందర్య లహరి, దేవీ త్రిశతి, యథాశక్తి ఆధ్యాత్మిక సంబంధితమైన పుస్తకాన్ని అమ్మ సన్నిధానంలో ఉంచి పూజించినా కూడా కలశ స్థాపనకు ప్రత్యామ్నాయంగా ఆధ్యాత్మిక గ్రంథాన్ని కూడా పూజించవచ్చు.